జాక్ చూసిన వాళ్ళకి వస్తుంది క్రాక్. ఇంకా అందుకని చెప్పడానికి ఏం లేదన్న. బొమ్మరిల్లు భాస్కర్ గారు అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మనకి. రిలీజ్ అయిన ఆరెంజ్ మనకు అప్పుడు కూడా, అంటే ఇప్పుడున్న వాళ్ళకి ఆరెంజ్ పెద్ద వైభవం ఏమో కానీ అప్పట్లోనే చాలా మందికి చాలా ఇష్టమైన సినిమా ఆరెంజ్. థియేటర్లో ఆడకపోవచ్చు. సో బొమ్మరిల్లు భాస్కర్ గారు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అది రీచ్ అవ్వలేదు అనిపించింది. ఆయన మార్క్ సినిమా అయితే కాదు. బట్ సిద్ధు గారి పెర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. వైష్ణవి గారి పెర్ఫార్మెన్స్కి స్కోప్ దొరకలేదు అనిపించింది. ఆవిడ ఇంకా బెటర్ పెర్ఫార్మర్, షీ డెంట్ గెట్ దట్ స్కోప్ టు యాక్ట్. అది ఫీల్ అయ్యాను. అండ్ మ్యూజిక్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్, భాగ్యనగరం సాంగ్ తప్ప. అండ్ మిగతా క్యారెక్టర్స్ ప్రకాష్ రాజ్ గారు, నరేష్ గారు కష్టమే అన్న. అంటే రా ఏజెంట్ అనేది మనకి ఎంతో ఇష్టమైన, లేదంటే మనకి చాలా ఇంపార్టెన్స్ రోల్ ప్లే చేసే వింగ్ అది, రా వింగ్ అనేది. దాన్ని కొంచెం కామెడీగా చూపించినట్టు అనిపించింది నాకు. ఎవరో బయట వాళ్ళు దాన్ని చేతుల్లో తీసుకొని ఇష్టం వచ్చినట్టు రూల్ చేయడానికి ఉండదు. అది రాలో అలా చేస్తే అసలు వాళ్ళకి ముందు వాళ్ళ ప్లానింగే అది, ఎగ్జిక్యూషన్. జాయిన్ అవ్వాలనుకుంటే దానికి ఒక ప్రొసీజరు, దాని నుంచి చేయాలనుకునే వర్క్ కానీ ఏదన్నా కానీ చాలా ప్రాపర్గా ఉంటుంది. మన చుట్టూ ఇప్పుడు ఎక్కడ కూడా రా ఏజెంట్స్ ఉండొచ్చు, మనకి ఎవరో తెలియదు కూడా. దాన్ని అంత ఈజీగా ఒక సరదాగా చూపించడం, ఐ డోంట్ ఫీల్ ఇట్ గుడ్. నాకు అది బాగా నచ్చలేదు. అండ్ 5కి 2 రేటింగ్ అన్న.